India. Welcome to Direct News. మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డుల్లో మొత్తంగా ఓట్లు అటు ఇటు జంపైనాయి. అవన్నీ కూడా మళ్ళీ యథాప్రకారంగా ఏ హౌస్ నెంబర్లు ఆ ఇంట్లోకి వచ్చి ఏ వార్డున ఆ వార్డుకి వచ్చేటట్టుగా తమరు దాన్ని మార్పులు చేసి కొత్త ఓట్ల లిస్ట్ నమోదు తయారు చేసి మళ్ళీ పంపాలని మా సిపిఎం పార్టీ పక్షాన్ని మీకు ఫోటోలు జరుగుతున్నాయి. ఓకే, మీరు కూడా ఇండివిజువల్గా కూడా ఇవ్వండి. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సంబంధించి ఓటర్ లిస్టులు ప్రజలకు విడుదల చేశారు. ఆ ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు దొరికినాయి. ఉదాహరణకు 4వ వార్డులో ఉన్నటువంటి ఓటు 24 వార్డులకు మారింది. అక్కడున్న ఓటు ఇటు మారింది. ప్రతి వార్డులో 100 నుంచి 150 ఓట్లు అటు ఇటు మారినాయి. ఒక 2 సంవత్సరాలుగా అధికారులు పొలిటికల్ పార్టీలతోటి మీటింగులు పెట్టి ప్రతి బుధవారం ఒక్క ఓటు కూడా మారదు. ఏ హౌజ్ నెంబర్ ఉందో ఆ హౌజ్ నెంబర్లో భార్య భర్త పిల్లల ఓట్లు అలానే ఉంటాయి. ఎటు చేంజ్ కావని చెప్పి వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. ఎన్నికల కమిషనర్ గైడ్లైన్స్ కూడా ఎక్కడైతే హౌజ్ నెంబర్ ఉందో ఆ హౌజ్ నెంబర్లో ఓట్లు మొత్తం 5 ఉన్నా 10 ఉన్నా గంపకొత్త అలానే ఉండాలనేది వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎటు ఓట్లు ఎక్కడా కొత్తలు కాలేదు. మున్సిపాలిటీకి వచ్చేసరికి ఎవరి స్వార్థం వలన జరిగిందో తప్ప ఈ స్వార్థపరులు కొంతమంది వాళ్ళ ఓట్లు అటు ఇటు మార్చుకుందనేది ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను మేము కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం. అందుకని మేము కూడా ఈరోజు ఓటర్ లిస్టుని అవకతవకలని వేరువేయాలని, సక్రమంగా ఏ అయితే వార్డులు ఉన్నాయో ఆ వార్డులో ఉన్నటువంటి హౌజ్ని ఆ ఓట్లు అక్కడే ఉంచి ఆ హౌజ్ ఓట్లు అలానే ఉంచాలి, ఆ వార్డులో ఉంచాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడానికి సిపిఎం పార్టీ పక్షాన మేమందరం రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అవకతవకల గురించి మా ఎంట్రెడ్డి గారు చెప్పారు. 24 ఓట్లకి ఇప్పుడు ఒక వార్డు కంటే ఏదో అనుకోవచ్చు, 24 ఓట్లు కూడా వాళ్ళ స్వార్థపరంగా అట్టా వేసుకోవడం జరిగింది. కనీసం ఒక బజార్ మొత్తం వేస్తే ఇళ్ళ కలిపిరు అనుకుంటాం. ఒక బజారు ఓట్లలో 4-5 కుటుంబం తీసుకొచ్చి ఇక్కడైతే మాకు బాగుంటుందని వేరే వార్డులో కలిపారు. మరి 9వ వార్డు ఉన్న ఓట్లు తీసి 10వ వార్డులో కొంతమంది స్వార్థపూర్వకంగా ఆ బజార్ మొత్తం ఏరియా కాకుండా ఒక 5-6 కుటుంబాలు తీసుకొచ్చి 10వ వార్డు కలపడం. అన్ని ఓట్లలో కూడా 40 ఓట్లు 50 ఓట్లు అన్ని వార్డులలో కూడా ఇదే ప్రకారం కలిపారు. ఈ స్వార్థం మంచిది కాదు. దీన్ని సవరించిందనక ఎన్నికలు జరపద్దు, సవరణ చేసి అతి త్వరలో సవరణ చేసి ఎన్నికలు పోతే బాగుంటుందని, పోకుంటే మాకు ఇదే దాని మీద పోతే మేము ఎన్నికలకి పోకుండా అడ్డుపడతామని తెలియజేస్తున్నాం.